ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిర్వై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనతో పాటు యోగశ్రీ గారు ఉన్నారు. వారు ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందినవారు, ఎన్నో గ్రంథాలను రచించారు. వారు పూర్వాశ్రమంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో ప్రాంతాలను తిరిగి, హిమాలయాలు ఇవన్నీ తిరిగి సందర్శించి యోగ సాధనా మార్గంలో ఉంటూ ఎన్నో గ్రంథాలను రచించి మన సమాజానికి అందించారు. యోగశ్రీ గారి గ్రంథాలు అంటే మీరు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలగటం మన అదృష్టం. నమస్కారం గురుగారు. చాలా సందర్భాల్లో మనకి ఈ ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు జీవ గడియారము అనే అంశము మనకి తెలుస్తూ ఉంటుంది. అసలు జీవ గడియారం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది? ప్రేక్షకులందరికీ నమస్కారం. భౌతిక ప్రపంచంలో మనకు గడియారాన్ని గురించి తెలుసు, మనం వాడుతూ ఉంటాం. ఈ భౌతిక ప్రపంచంలో మన నిత్యకృత్య కార్యక్రమాలు చేసుకోవడానికి చేతి గడియారాలు, గోడ గడియారాలు, స్ట్రీట్ వాచెస్ అనే రకరకాలుగా ఉన్నాయి. బాహ్య ప్రపంచం, మనం ట్రైన్కి వెళ్ళాలి, బస్సుకి వెళ్ళాలి, ఫ్లైట్కి వెళ్ళాలి, స్కూలు, కాలేజ్కి ఈ గడియారం ఉపయోగపడుతుంటుంది. అది భౌతిక శరీరానికి, తర్వాత బాహ్య ప్రపంచంలో, లౌకిక ప్రపంచంలో ఉన్న వ్యవహారాలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. కానీ మన శరీరం ఘటం అంటూనే కేవలం భౌతిక శరీరమే కాదు, ఇందులో ఇంకోడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. జీవి అంటాం, జీవుడు అంటాం. ప్రాణం ఉన్న జీవి జీవుడు అంటే జీవాత్మ ప్లస్ ప్రాణము కలిపితే మన జీవుడు అవుతాడు. ఆ జీవుని కూడా ఒక గడియారం ఉంది, దాన్ని జీవ గడియారం అంటాం. అంటే జీవునికి సంబంధించిన గడియారం. అంటే బాహ్య ప్రపంచంలో మనకు ఉపయోగపడ్డది కేవలం జీవుడు నిర్వహించేటువంటి కర్తవ్యాలు, కార్యాలు, క్రియలు, కర్మలు, దాన్ని జీవ గడియారం అంటాం. దీన్నే మనము ఇంకా మెడికల్ సైన్స్లో కానీ బయాలజీలో కానీ దీని పేరు చేసి బయలాజికల్ క్లాక్ అంటారు, బాడీ క్లాక్ అంటారు, బయో క్లాక్ అంటారు. ప్రకృతిలో మానవుడు ఒక చిన్న జీవి, మనంతా చిన్న జీవులమే. ఈ ప్రకృతికి, సృష్టికి ఒక గడియారం ఉంది, సృష్టి గడియారం అని ఉంటుంది. సృష్టి గడియారంలో ఒక భాగము జీవ గడియారం, జీవ గడియారంలో ఒక భాగము జీవ శ్వాస గడియారం. దీని తర్వాత మనకు వచ్చేది జనన చక్రం గడియారం. అంటే పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం, దానికి కూడా ఒక గడియారం ఉంది. అంటే ఎన్ని జన్మలు తీసుకుంటాం, ఎలా పుడుతున్నాం, ఒక సైకిల్ మాదిరి ఈ జనన మరణాలు కూడా జరుగుతుంటాయి. జన్మ పరంపరలు అంటుంటాం, విషచక్రము అంటుంటాం. కానీ అది కూడా ఒక గడియారం. ఇన్ని గడియారాలు ఉంటాయి అన్నమాట మనకి. ఇందులో వచ్చేసి బాహ్య ప్రపంచంలో ఉపయోగించేది గడియారం అంటుంటాం. శరీరంలో ఉపయోగించేటన్ని 3 గడియారాలు ఉంటాయి. అందులో జీవ గడియారం ఒకటి. ఈ జీవ గడియారంలో జీవి బంధించబడి ఉంటాయి. ఈ జీవ గడియారం చేసేటువంటి కొన్ని వృత్తులు ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. దాన్ని మనము శారీరక ధర్మాలు అంటాం, లేదా జీవిక కర్తవ్యాలు, క్రియలు అంటాం. ఆ క్రియలకు సంబంధించినటువంటి గడియారం అంటే పని, టైం అండ్ వర్క్ అంటూ ఉంటాం మనం. అదే మన జీవి కూడా టైము, వర్క్ ఉంటుంది. అంటే జీవి ఏ క్రియలు చేయాలి శరీరంలో చేస్తూ ఉంటాడు, దాని టైం ఏది, ఏ టైంలో ఏ క్రియలు జరుగుతుంటాయి మనకి ఇవన్నీ తెలుసు. కానీ దీనికి ఒక టైం ఉంది, ఒక క్లాక్ ఉంది అనేటువంటి విషయం మనకు తెలియదు. ఇదేననుకుంటా జీవ గడియారం గురించే ఒకరెవరో రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతి కూడా వచ్చింది కదా. యా, దీన్ని యాక్చువల్గా మెడికల్ సైన్స్ కూడా సబ్జెక్ట్ ఉంది. దీన్ని సర్కాడియన్ రిథమ్స్ అంటారు. రిథమ్స్, సర్కాడియన్, CIR రిథమ్స్ అంటే లయ. అంటే మన నిత్య కార్యక్రమాలన్నీ కాలక్రమముగా టైం ప్రకారము ఒక లయ ప్రకారం జరుగుతూ ఉంటాయి. పొద్దున్నే లేవడము, టిఫిన్ చేయడము, స్నానం చేయడం, వ్యాపారాలు, బిజినెస్, మళ్ళీ రాత్రి పండుకోవడం, లేవడం, ఇది 24 hours క్రియలు జరుగుతూనే ఉంటాయి. ఒక సైకిల్ మాది, సైకిల్ ఆఫ్ లైఫ్ అంటాం అన్నమాట, టైమ్ అండ్ లైఫ్. ఇది అందుకని దీనికి రిథమ్స్ అని పెడతారు. దీనికి సపరేట్ సైన్స్ కూడా ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ సర్కాడియన్ బయాలజీ అంటాం. ఆ ఎక్స్పర్ట్ను సర్కాడియన్ బయాలజిస్ట్ అంటాం. ఈ సబ్జెక్టు పైన, జీవ గడియారం పైన ఇంటర్నేషనల్, అంతర్జాతీయ లెవెల్లో ప్రత్యేకమైనటువంటి అధ్యయనాలు జరిగాయి, పరిశోధనలు జరిగినాయి. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మైకల్, తర్వాత ఆయన సభ్యులు, టీం సభ్యులు కలిసి ఎన్నో పరిశోధనలు చేశారు. అంతర్జాతీయ లెవెల్లో అతనికి నోబెల్ అవార్డు కూడా వచ్చింది. మెడికల్ సైన్స్లో చాలా ప్రధానమైన సబ్జెక్టు ఈ రోజుల్లో. ఏ టైంకు ఏ పని జరుగుతూ ఉంది శరీరంలో, దీనికి కాలం ఏది,
అంటే భౌతికంగా ఉన్నటువంటి గడియారం ఉండదు, మన గడియారం ఉన్నట్లు ప్రకృతిలో లింక్ అయి ఉంటుంది. ప్రకృతి టైమే కదా, సూర్యోదయం మధ్యాహ్నం రాత్రి టైం ప్రకారమే ప్రకృతిలో టైం నడుస్తూ ఉంటాయి. ఆ ప్రకృతి ప్రకారమే శరీరంలో లోపల అంతర్గత క్రియలు జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం జీవగడియారం అంటాం. ఈ జీవ క్రియలు ఏంటివి చూడండి, నేను నిద్రపోవడము, లేవడము, జీర్ణక్రియలు, విసర్జన క్రియలు. ఎంతసేపు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, రాత్రిపూట మేలుకోవచ్చు కదా, పగలుపూట నిద్రపోవచ్చు కదా. ఎందుకు మనం ఇలా చేస్తున్నాం? ఈ క్రియలన్నీ ఎలా జరుగుతాయి, ఏ టైంలో ఎలా జరుగుతాయి, ఎందుకు ప్రతిరోజు ఈ క్రియలన్నీ అదే టైం జరుగుతున్నాయి, వేరే టైంలో ఎందుకు జరగకూడదు? దీన్ని మనం శరీర ధర్మశాస్త్రం అని ఉంది. ఆ శరీర ధర్మశాస్త్రంలో మన శరీర ధర్మాలు ఏంటో ఉంటాయి. అంటే శరీర క్రియలు, చర్యలు అన్నమాట. ఈ క్రియలు, చర్యలు జీవుడు నిర్వహిస్తూ ఉంటాడు. భౌతికం జడమైంది, శరీరం జడమైంది, దీనికి చైతన్య స్థితి లేదు. ఈ జడమైన శరీరం నడపడానికి ఉండేదే మనకు యంత్రము, జీవుడు. బాహ్య ప్రపంచానికి కదా ఉన్నట్లు జీవుని కూడా తనకు సొంత ప్రకృతితో కూడినటువంటి గడియారం ఉంటుంది. ఆ కాలక్రమం ప్రకారము క్రియలు జరుగుతూ ఉంటాయి. అంటే నిర్దిష్టమైనటువంటి జీవక్రియలు, నిర్దిష్టమైనటువంటి టైం, అంటే సమయపాలన అంటాం అన్నమాట. చేయవలసిన పనులకు సమయపాలన. ఈ సమయపాలన మనకు తెలియదు కానీ జీవుడు చేస్తుంటాడు. కానీ మనం ఆటోమేటిక్గా పాటిస్తుంటాం, రోజు తిరుగుతూ ఉంటాం, చేస్తుంటాం, నిద్రపోతాం, అన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ జీవునితో జరుగుతూ ఉంటాయి, శరీరంతో కాదు. శరీరం క్రియ చేస్తుంది, క్రియాత్మకంగా ఉంటుంది. దానికి వెనకల బ్రెయిన్ అంతా జీవుడు అనమాట. టైం ప్రకారం ఒక లయబద్ధంగా ఆ క్రియలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం జీవగడియారం అంటాం. తర్వాత జీవక్రియలు జరుగుతాయి. జీవక్రియల్లో మనం మార్నింగ్ హుషారుగా ఉంటాం, నైట్ డల్గా ఉంటాం. ఎందుకు డల్గా ఉంటాం మనం? నైట్ డే టైం మనం డల్గా ఉండొచ్చు కదా, నైట్ టైం ఎందుకు డల్ అయిపోతాం? అంటే ప్రకృతికి సంబంధం ఉందన్నమాట. ప్రకృతికి బాడీకి సంబంధం ఉంటుంది. అందుకని ఆ ప్రకారంగా జీవక్రియలన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని అంతర్గత గడియారం అంటాం. అంటే ఏ టైంలో నిద్రపోవాలా, మళ్ళీ ఎప్పుడు లేవాలా, ఎంతసేపు నిద్రపోవాలా అనే దాన్ని నిర్ణయిస్తుంది అనమాట ఆ జీవి. తర్వాత డల్గా, డ్రౌజీగా, మొద్దుగా, ఇన్యాక్టివ్గా ఉంటాం అన్నమాట. వాటిని కూడా ఈ కాలగడియారం ఏం చేస్తుందంటే దానికి మార్గదర్శకాలను చూపిస్తుంది అనమాట. ఇట్లా క్రియలను చూపించి కార్యక్రమాలు చేస్తుండే అనమాట జీవి. అందుకని జీవగడియారం అని పేరు. దీని వెనక ఇంత చరిత్ర ఉందన్నమాట. కాబట్టి సైంటిఫిక్గా కూడా మనకు ప్రూవ్ అయింది. కానీ యోగులు కూడా దాని గురించి పూర్వకాలమే చెప్పి పెట్టారు. కాబట్టి మనకు సైంటిఫిక్గా జ్ఞానం అందలేదు. దానిపైన స్పెసిఫిక్గా యోగా ఈ రోజుల్లో జరగడం లేదు. సైన్స్లో మాత్రం ప్రూవ్ చేశారు. అయితే దీనికి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ జీవక్రియలు తర్వాత కాలము, ఈ రెండింటిని సమకాలించబడి ఉంటుందన్నమాట. అంటే సమతుల్యంలో ఉంటాయి టైం అండ్ వర్క్. ఏ టైం ఈ పని జరగాలి, సమతుల్యంగా ఒక బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట. సమత్వం ఉంటుంది, దాన్ని సమకాలీకరణ అంటాం. ఈ సమకాలీకరణ దెబ్బతినకూడదు. ఆ సమకాలీకరణ దెబ్బతిన్నట్లయితే మనకు అనారోగ్యాలు వస్తాయి. ఎట్లాంటి ఉదాహరణ చెప్తాను. కొంతమంది సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేస్తుంటారు. పొద్దున్న 5కి లేవడము, యోగా చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, టిఫిన్, స్నానాలు, వ్యాపారాలు సిస్టమేటిక్గా ఉంటాయి. కానీ అందరి జీవితాలు అంత సిస్టమేటిక్గా ఉండవు. సిస్టమటైజ్డ్ లైఫ్ ఉండదు. ఉదాహరణకు చెప్తాను. మనం ఏరోప్లైన్ నడిపే వాళ్ళు ఉంటారు, పైలట్స్. ట్రైన్ నడిపే వాళ్ళు ఉంటారు, బస్సు నడిపే వాళ్ళు ఉంటారు. ఫ్యాక్టరీలలో షిఫ్ట్ సిస్టమ్ పనిచేసే వాళ్ళు ఉంటారు, నైట్ టైం పనిచేసే వాళ్ళు ఉంటారు. లేదా కొద్దిమంది అమెరికాకి వెళ్తారు, అక్కడ టైమింగ్స్ వేరు, జీవన విధానం వేరు. ఇక్కడ టైమింగ్స్ వర్క్, అక్కడ టైమింగ్స్ వర్క్ వేరు ఉంటాయి. ఆ సమయంలో మనకు అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుంది. సిస్టమటైజ్డ్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. అది అటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. సిస్టమేటిక్గా ఉండడానికి ఇబ్బంది లేదు. కానీ మెజారిటీ ఆఫ్ ది వర్క్ చేసే వాళ్ళు ఈ కాలంలో 24 hours 24/7లో ఉన్నాం మనం. 24/7 అనేటువంటి జీవన విధానం గడుపుతున్నాం. కాబట్టి ఈ జీవన విధానంలో మనకు అటువంటి ఆరోగ్య సమస్యలు తప్పవు అన్నమాట. కాబట్టి ఆధునిక రోజుల్లో చాలామంది ఇటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు భావాలు, భావావేశాలు, భావోద్రేకాలు, తర్వాత స్ట్రెస్, డిప్రెషన్స్, ఫ్రస్ట్రేషన్స్, తర్వాత స్లీపింగ్ డిజార్డర్స్, నిద్రలేమి లేవడం, పగులుపూట నిద్రపోవడము, గాఢంగా నిద్రపోవడము, నైట్ టైం ఫుడ్ సరిగ్గా లేకపోవడము, అర్ధరాత్రి మీల్ చేయడము, నిద్ర లేకపోవడము, కళ్ళలు రావడము, ఇండైజెషను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్,
ఇలా అనేకమైనటువంటి బయలాజికల్ ప్రాబ్లమ్స్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కూడా నిర్ధారణ అయినాయి. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం బాగుండదు, వాళ్ళ అనారోగ్యాలకు గురవుతారు. కాబట్టి వాళ్ళ లైఫ్ మళ్ళీ సిస్టమ్టైజ్ తీసుకురావాలి. సిస్టమ్టైజ్ తీసుకురావాలంటే కొద్దిగా టైం పడుతుంది. అంతవరకు వీళ్ళు అనారోగ్యాలతో బాధపడాల్సింది. అంటే ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ టైమింగ్స్, ప్రాపర్ స్లీప్ అనేది మనం ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా చేసుకుంటామో ఆటోమేటిక్గా వారి జీవితం అనేది బాగుంటుంది. అంటే ఉదయాన్నే నిద్ర లేవడం, వాళ్ళ ఎక్సర్సైజ్ కానివ్వండి, సాధన కానివ్వండి, అలాగే వారి నిత్య జీవితంలో చేసే ఉద్యోగ వ్యాపారాలు కానివ్వండి, ఈవినింగ్ లైట్ ఫుడ్ కానివ్వండి, ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే వారికి చాలా వరకు సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది. అయితే ఈ సిస్టమేటిక్ లైఫ్లో ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు శ్వాసకి, జీవశ్వాసకి, జీవ గడియారానికి ఉన్న సంబంధం ఏంటి? ఇందనకు మీరు జీవశ్వాస గడియారం అని కూడా అన్నారు. అసలు జీవశ్వాసకి, జీవ గడియారానికి ఉన్న సంబంధం ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి క్రియ చేసేది శ్వాస పీల్చడమే. శిశువు అక్కడి నుంచి శ్వాస పీల్చడం మొదలవుతుంది. అంటే ఫస్ట్ శ్వాసతో మొదలవుతుంది జీవ కాలచక్రం. అంటే లైఫ్ టైం టేబుల్ మొదలవుతుంది అన్నమాట, స్టార్ట్ అవుతుంది. ఈ శ్వాసలు ఎన్ని, ఒక వ్యక్తికి ఎన్ని శ్వాసలు ఉంటాయి లైఫ్ టైంలో, ఈ శ్వాసలతో మనము ఈ మరణానికి శ్వాసలకు లింక్ ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎన్ని శ్వాసలు పీలుస్తున్నాం పర్ డే, పర్ అవర్, పర్ మినిట్ క్యాల్కులేట్ చేసి యోగుల కాలంలో క్యాల్కులేట్ చేశారు. అంటే ప్రతి నిమిషానికి 15 శ్వాసలు, 21,600 శ్వాసలు పర్ డే, గంటకు 900 శ్వాసలు అనమాట. ఇట్లా మనం ఉదాహరణకి మన యొక్క ఆయుష్ కలియుగంలో 100 years అనుకోండి, ఈ 100 years టైంకి మనం ఎన్ని శ్వాసలు లెక్క కట్టచ్చు. ఓకే, పర్ డే ఎన్ని, పర్ మినిట్ ఎన్ని, 100 years కానీ. మా జ్యోతిష్యం ప్రకారం 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలకి ఆయుర్దాయం కింద లెక్కేస్తారు. కాబట్టి ఈ సైంటిఫిక్గా మనం 100 years తీసుకుంటే, అంటే మనము హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఏజ్ లిమిట్ 120 అని చెప్తున్నారు. కాబట్టి మన యుగ ధర్మం ప్రకారం తీసుకుంటే కలియుగంలో ఆయుష్ 100 years అనుకుంటే, కాబట్టి ఈ 100 yearsకు మనకి ఎన్ని నెలలు లెక్క కట్టాలి? 1282.82 నెలలు వస్తాయి. తర్వాత ఎన్ని రోజులు అవుతాయి? 36,525 days అవుతాయి. ఎన్ని గంటలు అవుతుంది 100 yearsలో? 100 years మనం ఎన్ని గంటలు బతుకుతాం చూసారా? దానికి 8,76,600 గంటలు బతుకుతాం. మళ్ళీ ఎన్ని నిమిషాలు జీవిస్తాం? 5,25,96,000 నిమిషాలు మనం బతుకుతాం. ఇన్ని నిమిషాలకు ఇంటూ 15, ఎందుకంటే మినిట్కు 15 శ్వాసలు కదా, మల్టిప్లై చేస్తే మనం లైఫ్ టైంలో 100 years ఎన్ని శ్వాసలు పిలుస్తాం? 77,76 lakhs శ్వాసలు పిలుస్తాం లైఫ్లో. ఈ శ్వాసలు పూర్తి అయిపోతూనే మనకి ఏమవుతుందంటే ప్రాణం పోతుంది. అంటే గడియారం ఆగిపోతుంది. గడియారంలో కీ అయిపోయినట్లు, కీ అయిపోతే టైం అయిపోతుంది. మన శ్వాసలు అయిపోతే మనం మరణిస్తాం, లేదా సెల్ అయిపోయిందంటే మరణిస్తాం. కాబట్టి ఈ శ్వాస సంఖ్యలు పూర్తి అయిపోతేనే మనకు మరణం సంభవిస్తుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి మనం లెక్కలు చెప్పాలి. మరణాన్ని గురించి సాధారణంగా ఎవరు చెప్పలేదు. ఇంపాజిబుల్, ఒక వ్యక్తి ఎప్పుడు జన్మిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడని ఎవరు చెప్పలేదు. ఏదో అందాజ కొంచెం చెప్పుకోవచ్చు, కానీ లెక్కల ప్రకారం చెప్పడానికి లేదు. దాని మూలము, ఆధారం శ్వాసనే. కాబట్టి లాస్ట్ శ్వాస అయిపోతేనే ప్రాణం ఎగిరిపోతుంది. శ్వాస ఉండాలి కదా, శ్వాస ఉండాలంటే ప్రాణం ఉండాలి. ప్రాణం పోతుంది కాబట్టి శ్వాస పీల్చలేదు. శ్వాస పీల్చాలంటే ముందు ప్రాణం ఉండాలి. కాబట్టి ప్రాణము శ్వాసలో మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ప్రాణం ఉంటేనే ఈ ప్రాణం సాయంతో శ్వాస పీల్చుస్తాం. ప్రాణం పోతేనే ఈ శ్వాస కూడా మనం పీల్చలేం. కాబట్టి మరణం సంభవిస్తుంది. కాబట్టి శ్వాస లేక మరణం సంభవించడం లేదు, ప్రాణం లేక మరణం సంభవిస్తూ ఉంది. కాబట్టి ప్రాణమే ముఖ్యం. కాబట్టి ప్రాణం అనేది మన చేతిలో ఉండదు. ఆ శ్వాసల సంఖ్య అయిపోతేనే మరణిస్తాం. అంటే టైం ఈజ్ సెట్ అన్నమాట లైఫ్లో. కృష్ణుడు భగవద్గీతలో చెప్పేది అదే. మన లాస్ట్ ఊపిరి అయిపోయే లోపల ఆ ఊపిరిని గురించి తెలుసుకోండి మీరు అంటాడు. ఆ ఊపిరి నేనే, చూసాడా? అంటే జీవాత్మ, జీవుడు పిలుస్తున్నాడు అన్నమాట. ఆ జీవుడు ఎవరంటే పరమాత్ముడే. అంటే నన్ను గురించి తెలుసుకోండి, ఆ శ్వాసను నేనే, జీవుడు నేనే అనేటువంటి రహస్య విద్య మనకు అక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా చాలామంది ఋషులు కూడాను ఖచ్చితంగా ఎప్పుడు మరణించే చెప్పగలుగుతారు. చాలా 20 ఇన్సిడెంట్స్ చాలా మన పురాణాల్లో ఉన్నాయి.
ఈ రోజుల్లో అక్కడక్కడ కొంతమంది చెప్తుంటారు పలానా రోజు పలానా దినం పలానా గంట చనిపోతానని. దానికి లెక్కలు ఇవే. అంటే దానికి చాలా సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి. ఒక యోగిగా మొత్తం శరీర శాస్త్రము, ఈ శ్వాస శాస్త్రము ఇవన్నీ తెలుసుకుని ఉండాలి. తెలుసుకుని లెక్కలు వేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు మరణించేది చెప్పచ్చు. ఏ తారీఖును పోయేది, ఎన్ని శ్వాసలు ఖర్చు అయినా కూడా చెప్పచ్చు. అంటే కొంతమందికి కర్మశేషాలు అనుభవించేది ఉంటుంది. ఆ కర్మశేషాలు అనుభవించడానికి ఎంత ఎక్స్ట్రా టైం కూడా ఉంటుంది. దానివల్ల ఎక్కువ ఎక్స్ట్రా శ్వాసలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ మ్యాక్సిమం శ్వాస సంఖ్యలలో ఈ కర్మశేషాలు అనుభవించడానికి ఎక్స్ట్రా టైం కూడా ఎక్స్ట్రా శ్వాసలు ఉంటాయి. అవన్నీ కలుపుకొని నిర్ణయించుంటుంది. మనకు తెలియదు ఆ లెక్కలు, పరమాత్మకు తెలిసి ఉంటాయి. కానీ యోగులు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఆ యోగ జీవితం గడిపేవాళ్ళు, శ్వాస విద్యను నేర్చుకున్న వాళ్ళు, శ్వాస సాధన చేసేవాళ్ళు, దీనిపైన ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అంటే ఇతరులే చెప్పలేరు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడాను శ్వాస నుంచి లెక్కలు ఎవరు కట్టుకోరు, ఎవరు చెప్పరు. అంత డీప్గా ఎవరు పోరు. శ్వాస సంఖ్య ఏంది, మన లైఫ్ టైం ఏంది, ఆ లైఫ్ టైంలో ఎన్ని శ్వాసాలు పిలుస్తాం, నెలకి ఎన్ని నిమిషాలకి ఎన్ని, ఇంత జ్ఞానం ఉండదు ప్రజలకి. కానీ పూర్వకాలం యోగులంతా లెక్క ఇసి దానికి పరిశోధనలు చేసి శాస్త్రాన్ని అందించారు. అయితే కొంతమంది ఈ శ్వాస విధానంలో మనకి ఈ జీవశ్వాసను ఉపయోగించి కపాలంలో ఉన్నటువంటి అమృత బిందువుల్ని ఉపయోగించుకొని ఆయుర్దాయాన్ని పెంచుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగే ఈ జీవశ్వాస ద్వారా అమృత బిందువులు సేవించడం సాధ్యమా? జీవశ్వాసాల్లో మనకు ఎక్కువ వేదాలకు సంబంధించినటువంటి యోగ ధ్యేయాలను, అంటే మోక్షం కానీ, స్వీయ సాక్షాత్కారం కానీ, తర్వాత గొప్ప గొప్ప విద్యలు మనం శ్వాస ద్వారా పొందలేం. అది కేవలం శిక్షణ అర్హత కింద పెట్టారు. కానీ ఈ శ్వాస ద్వారా కొన్ని శక్తులను మనం పొందొచ్చు, సిద్ధులను పొందొచ్చు. తర్వాత మీరు అన్నట్లు ఆయు కూడా పెరుగుతుంది. అందులో ఈ అమృతత్వం ఒకటి, అమరత్వం కాదు, అమృతత్వం పొందొచ్చు. దీన్ని ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటారు. అంటే భౌతిక స్థితిలో ఉన్నప్పుడే మనం అమృతత్వాన్ని టేస్ట్ చేయాలి, దాన్ని ఆనందం అంటాం. అంటే జీవించున్నప్పుడే ఈ జన్మలోనే జాగ్రత్త అవస్థలోనే మనము ఆ అమృతత్వాన్ని అనుభవించాలి, మరణించిన తర్వాత కాదు. ఆ అమృతత్వం అంటే ఏంటి, అది ఎలా పొందాలి, ఆ శాస్త్రక్రియ ఏంటి, ఇది శ్వాస ద్వారానే జరుగుతుంది. ఏంటంటే ప్రాథమికలన్నీ మనకు తెలుసు, ఎన్ని ఇంచులు శ్వాస పీల్చాలి వదలాలి, అవన్నీ ఫండమెంటల్స్. ఒక లాంగ్ మనం శ్వాస లోపలికి తీసుకున్న తర్వాత అడిగి కంఠం, శ్వాస కంఠం ఉంది కదా, నోరు గొంతు మూసేయాలి. బయట శ్వాసను తీసుకోకూడదు. కంఠం మూసేయాలి, బయట శ్వాస మళ్ళీ తీసుకోకూడదు. అప్పుడు మనం పీల్చేటువంటి వాయువు, ప్రాణవాయువు ఎక్కడికి పోతుంది, శ్వాస నాళల్లోకి పోతుంది. శ్వాస నాళల్లోంచి చివరి భాగం వరకు పోతుంది. తర్వాతి గుదస్థానం నుంచి అది బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకెక్కడ పైకి రావడం లేదు కదా, అది ఎక్కడో శరీరంలోనే ప్రవాహం అవుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. గుదస్థానం నుంచి బయటికి పోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సాధకుడు తమ పిర్రలను గట్టిగా పట్టుకొని బంధించి ఉండాలి. మూలబంధం అది బయటకు పోదు, మూలాధారం బయటకు వెళ్ళిపోతుంది కదా, అట్లా బయటికి వెళ్ళకుండా బంధించాలి. అప్పుడు వాయువు మన శరీరంలోనే ఉండిపోతుంది. మరి ఎక్కడికి పోతుంది అంటే ఇది సుషుమ్నా నాడిలోకి ఎంటర్ అవుతుంది. ఇట్లా దగ్గర 15-20 స్టెప్స్ ఉన్నాయి. సుషుమ్నా నాడిలోకి వెళ్తుంది. ఈ సుషుమ్నా నాడి నేరుగా మనకు సహస్రాలు అంటే కపాలంలోకి పోతుంది అన్నమాట, మస్కిందంలోకి పోతుంది. మస్కిందంలో ఏమున్నాయంటే అమృత బిందువులు అని ఉంటాయి, పైన ఉంటాయి అన్నమాట, పుర్రెకి పై భాగంలో ఉంటాయి. ఈ శ్వాస మనం పీల్చే శ్వాస శరీరం అంతా తిరిగి వేడికి ఉంటుంది అన్నమాట. ఆ వేడికి ఆ యొక్క అమృత బిందువులు కరుగుతాయి, కరిగేసి మన కంఠంలో పడతాయి అన్నమాట. చుక్కలు పడతాయి. అది అమృతతత్వం. దాన్ని మనము ఆనంద స్థితి అంటాం. వేరు రకాలు ఉన్నాయి ఆనందం పొందడానికి. మనకు పంచకోశాలు కూడా ఉన్నాయి, ఆనందమయ కోశం కూడా ఉంది, అది కూడా ఒకటి. కానీ భౌతిక స్థితిలో పొందేది, జీవించి ఉండగానే పొందేటువంటి ఒక అమృతతత్వ స్థితి శ్వాస. అది కరిగి బిందువులు వచ్చేసి మనకు కంఠంలో పడతాయి. అదే అమృతతత్వం. దాన్ని సోమరసము అంటాం, అమృతత్వం అంటాం. జీవించి ఉండగానే అనుభవించేది. మరణించిన తర్వాత మనకు అమృతత్వం ఆనందం ఉండదు. జీవించకుండానే మనం ఏదైనా అనుభూతి పొందాలి, ఆనందాన్ని రుచి చూడాలి. ఆ రుచి చూసే సాధనే మనకు ఈ యొక్క శ్వాసక్రియ. అంతేకాకుండా ఈ యొక్క వీళ్ళున్న అఘోరి బావులు, నాగసాధువులు, వీళ్ళు కూడాను ఒక రహస్యం, చాలామంది బయట వాళ్ళకి తెలియదు.
శవాన్ని కాల్చిన తర్వాత, శరీరాన్ని కాల్చిన తర్వాత ఈ కపాలం లోపల పైభాగంలో ఈ అమృత బిందువులు ఉంటాయి. అంటే పుర్రె పూర్తి కాలదు, రెండు చర్మం అంతా కాలిపోయి ఉంటుంది. పుర్రె కపాలం మాత్రం గట్టిగా అట్లే ఉంటుంది. దాని లోపల ఈ అమృత బిందువులు పైభాగంలో ఉంటాయి, గట్టి కరుచుకొని ఉంటాయి అన్నమాట. దాన్ని పుల్లతో కానీ లేదా చెంచాతో కానీ ఇట్లా మనం పట్టి లాగేస్తే ఆ అమృత బిందువులు వస్తాయి. అఘోరి బాబాలు దాన్ని తింటారు. దానితో ఆరోగ్యం వస్తుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, మనకు స్పిరిచువల్ పవర్స్ కూడా వస్తాయి అన్నమాట. అది చాలా రహస్యమైనటువంటి విద్య. అఘోరాలు దాన్ని పాటిస్తారు, నాగసాధులు కూడా పాటిస్తారు. నేను అఘోరా జీవితం గడిపేటప్పుడు హిమాలయంలో నేను కూడా తిన్నాను. ఆ టేస్ట్ అంటే వాళ్ళు ట్రైనింగ్లో కంపల్సరీ చేస్తారు, ఆ శిక్షణ ఇచ్చేటప్పుడు అది తినాలన్నమాట. అంటే శరీర మాంసం కానీ, కండరాలు కానీ, అంతర అవయవాలు కానీ, ఇది కానీ తింటారనమాట. అదంతా కేవలం మనం రుచి కొరకు, ఈ ఆహారం కొరకు కాదు. ఆరోగ్యంగా ఉండాలి, లాంగ్ జీవించాలి, మనం తన స్పిరిచువల్ శక్తులను పొందాలి. దీని కొరకు వాళ్ళ ధ్యేయం అదనమాట. కాబట్టి ఆ అమృత బిందువుల్లో అక్కడ ఉంటాయి, అక్కడ కూడా తింటాం. అది కూడా వస్తుంది. కాబట్టి శ్వాస ద్వారా పొందేటువంటి అమృతత్వం ఆ బిందువులు అమృత బిందువుల ద్వారా జరుగుతుంది. దీన్ని శ్వాస ద్వారా అయినా మనం తినచ్చు. లేదా వ్యక్తి మరణించిన తర్వాత, శవాన్ని కాల్చిన తర్వాత ఆ పుర్రె లోపల ఉన్నటువంటి అమృత బిందువులను, అంటే మాంస ముద్ద మాదిరి ఉంటుంది, చిన్న చిన్న తుంటలు, దాన్ని తీసుకొనైనా తినచ్చు. ఆ విధంగా అమృతత్వ రుచి అఘోర బాబాలు పొందుతారు. సాధకులు, శ్వాస పీల్చుకునే సాధకులు ఆ విద్య తెలిసి ఉంటే ఈ విధంగా కూడాను అమృతత్వాన్ని, ఆనందాన్ని రుచి చూస్తారు. ఇట్లా రెండు విధాలుగా అందులో శ్వాసక్రియ మన ప్రస్థానం వచ్చింది కాబట్టి ఈ శ్వాసక్రియ కూడా మనకు ఈ అమృతత్వాన్ని రుచి చూడవచ్చు, ఆనంద స్థితిని పొందవచ్చు. అది అమృతత్వ స్థితి అంటే ఫిజికల్గానే దాని ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటాం. మోర్టాలిటీ అండ్ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, భౌతిక శాశ్వతత్వం అంటాం. జీవించుండగానే, జాగ్రత్త అవస్థలోనే, ఈ జన్మలోనే అనుభూతి పొందాలి, మరణించిన తర్వాత కాదు. కాబట్టి మరణించిన తర్వాత మన స్వర్గము ఉండదు, మోక్షము ఉండదు, మళ్ళీ తిరిగి జన్మించాల్సిందే. మనం ఏం సాధించాలన్న మొదలు జీవించి ఉండగానే సాధించాలి. మోక్షం పొందాలన్నా జీవించి ఉండగానే సాధించాలి. అమృతత్వము, మనము సోమరసము, వీటి ఆనందం పొందాలన్నా కూడా జీవించి ఉండగానే సాధించాలి. మరణించిన తర్వాత పొందేది ఏమి ఉండదు. మరణం తర్వాత మనకు పునర్జన్మనే. కాబట్టి ఆ విధంగా పొందేదే ఈ అమృతత్వం, శ్వాస ద్వారా పొందేటువంటి అమృతత్వం, లేదా కపాల అమృతత్వం అంటారు. కపాలం ద్వారా పొందేటువంటి, అందుకే ఫిజికల్, కపాలం ఫిజికల్ కదా. అందులో అమృత బిందు కూడా ఫిజికలే, మాంసం ముద్ద, చిన్న చిన్న తుంటలు అన్నమాట. అది కూడా భౌతికమే. కాబట్టి భౌతిక స్థితిలో మనం ఇమ్మోర్టాలిటీ, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటాం ఇంగ్లీషులో. ఇంకా మోక్షం పొందేది ఇమ్మోర్టాలిటీ, అది మోక్షము, ఆత్మ సాక్షాత్కారము, అవన్నీ వేరే స్థితులు. అవి కూడా జీవించి ఉండగానే పొందాలి. మరణించిన తర్వాత సాధించేది ఏమీ ఉండదు, పునర్జన్మకు రావాల్సిందే. ఎక్సెప్ట్ దోస్ హూ రీచెస్ బ్లిస్, మోక్ష. మిగతా వాళ్ళందరూ మళ్ళీ పునర్జన్మకు రావాల్సిందే. సో దట్ ఈస్ కాల్డ్ అమృతత్వం. చాలా అద్భుతమైన విషయాల్ని చాలా అద్భుతంగా వివరించారు. ఈ జీవగడియారాన్ని అప్లై చేసుకుంటూ మనిషి ఒక న్యాచురల్గా తన యొక్క జీవ విధానాన్ని మార్చుకుంటూ, వాళ్ళ విధానమే లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ, ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు, ఈ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే చాలా వాటికి కూడా ఆరోగ్యపరంగాను చెక్ పెట్టవచ్చు, ఆధ్యాత్మికంగాను వాళ్ళ జీవన విధానం ఉంటుంది అనే విషయాల గురించి తెలియపరిచారు. కాబట్టి చాలా చాలా సంతోషం, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.